ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం సప్తమాధ్యాయ. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజాగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరంత వివరముగా తెలియగోరుచున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలు విని శృతదేవ మహాముని, నాయన, నీవు అడిగింది మంచి విషయము, తప్పక చెప్పదగినది. బాగు వినమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వివరింపవలెనని కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల ఆసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమును దాని యందు ఆసక్తి కలుగును. నీవు యువకుడువు, రాజాధిరాజువు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవై ఉత్తమ భాగవతుడని తలంచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మముల ఆచరింపమని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ ధర్మ వ్రతము ఉత్తమమైనది, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజలు వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రములను ఏర్పాటు చేయుట, చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడ బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకుగడలను, కస్తూరి వీటిని దానము చేయుట, మంచి గంధనము అంటే చందనమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు, దోస పండ్లు వాటి యొక్క రసమును దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకమును అంటే పానకముని, పౌర్ణిమ యందు పులిహోర మొదలగునవి దానము చేయుట, రాన్నముల దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానములు ముఖ్యములు. ఈ కాలమున వచ్చు సర్వ విధములకు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణువు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణమును చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు, ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినమును గడ్డి పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంఠి, ఉసిరిక, పప్పు బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి కావలసిన ఆతిథ్యమును ఇయ్యవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మొదలగున్నవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చించక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ
పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలేవియూ తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురి అగుడు. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదన్నుకున్నవారు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతమును ఆచరించుచు ఆకలిగొన్న వారికి అన్నమును, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలను. జలము, అన్నము సర్వ ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల అందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును. శ్రేయస్సును, సర్వ సుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తిని ఇచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములు అగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను, వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే.